రాత్రి 9 గంటల తర్వాత వెనక డోర్ తెరవకండి. ఆ అమ్మాయి దెయ్యమై ఆ బావి దగ్గర ఏడుస్తూ ఉంటుంది. నువ్వు జాగ్రత్త. ఆ బావి అంజలిని పూర్తిగా మింగేసింది. తర్వాత పోలీసులు మిస్సింగ్ కేసును ఫైల్ చేశారు. కానీ ఆ రోజు నుండి ఆ బావి దగ్గర ఒక్క అమ్మాయి కాదు, 2 అమ్మాయిలు ఏడుస్తున్నారు. సరే అంకుల్, నేను రేపు ఉదయాన్నే నా సామాన్లు తీసుకుని వస్తాను. ఇల్లు చాలా బాగుందంకుల్. కానీ మీరొక్కరే వస్తారనుకున్నాం మేడం. ఇతనెవరు మేడం? ఆయన నా భర్త. నేను ఒక్కదాన్నే వస్తాను అని మీకు చెప్పలేదు కదా అంకుల్. సరే మేడం, లోపలికి వెళ్ళండి. ఏంటిది ఇద్దరొచ్చారు? మనకేమైనా సమస్య వస్తుందంటావా? ఎలాంటి సమస్య రాదు. ఇద్దర్నీ కలిపి ఈ బావిలో ఉన్న మనం మింగేస్తాము. పైన ఫ్లోర్లో ఎవరూ ఉండట్లేదు కదా, మరి ఎవరో నడుస్తున్నట్లు సౌండ్స్ వస్తున్నాయేంటి? నేను వెళ్ళి చూసొస్తాను. వద్దండి, వెళ్ళొద్దు. నిన్న రాత్రి కూడా ఇలాగే తలుపు కొడుతున్నట్లు ఇంకా నీళ్ల శబ్దాలు కూడా వచ్చాయి. ఆ అంకులేమో 9 తర్వాత వెనక డోర్ తీయొద్దు అని చెప్పారు. ఈ ఇంట్లో అంతా ఏదో వింతలాగా ఉందండి. నాకెందుకో చాలా భయంగా ఉంది. నాతో నిన్న మా ఆఫీసులో వాళ్ళు కూడా ఈ ఇంట్లో ఉండొద్దు అని చెప్పారు. మనం ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోదామండి. వేరే ఇల్లు చూసుకుందాం. వద్దు పూజ, మన ఆఫీస్కి ఈ ఇల్లు చాలా సౌకర్యంగా ఉంది. వెళ్ళి రావడానికి ఇంకా అన్ని వసతులు కూడా ఉన్నాయి. ఈ సమస్యకి పరిష్కారం నేను చూస్తాను. నువ్వు భయపడకో. ఆ ఇంట్లో పరిస్థితులేం బాగోలేదు. నీకేదైనా పరిష్కారం తెలిస్తే చెప్పు. నాకు తెలిసిన ఒక పవర్ఫుల్ మాంత్రికుడు ఉన్నాడు. ఆయన అడ్రస్ చెప్తాను. వెళ్ళి కలువు. అది స్వామీ జరిగింది. నా భార్య చాలా భయపడుతుంది. మీరే మాకు సహాయం చేయాలి. ఈరోజు నీతో పాటు నేను కూడా మీ ఇంటికి వస్తాను. ఆ ఇంట్లో ఏముందో ఈరోజే తేల్చేస్తాను. ఈ ఇంట్లో ఏదో సరిగ్గా లేదు. పద, ఈ ఇంటి వెనక వైపుకి వెళ్దాం. నేను ఈ బావి దగ్గర పూజ చేయాలి. పూజా వస్తువులు సిద్ధం చేయండి. ఈ బావి మామూలు బావి కాదు. ఈ బావిలో భయంకరమైన దెయ్యం ఉంది. అది మనుషుల్ని మింగేస్తుంది. మరి మీరు దాన్ని బంధించగలరా స్వామీ? బంధించగలను. నేను ఎన్నో సంవత్సరాలు ధ్యానంలో ఉండి సంపాదించిన శక్తులను ఈరోజు ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. మీరేమీ భయపడకండి. అంతా నేను చూసుకుంటాను.
నన్ను వదిలే, నీకు దండం పెడతా, నన్ను వదిలే, నన్ను వదిలే. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు ఈ ఇంట్లోకి వచ్చిన వాళ్ళని వేధిస్తున్నావు? నేను ఇదే ఇంట్లో ఉండేదాన్ని. నాకన్నీ బాధలే. డబ్బు బాధ, ప్రేమించినవాడు దక్కలేదు అనే బాధ, అన్నీ బాధలే. తట్టుకోలేక ఒకరోజు ఈ బావిలో దూకి చనిపోయాను. ఈ ఇంట్లోకి అద్దెకి వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండడం చూడలేక వాళ్ళని చిత్రహింసలు చేసేదాన్ని. తర్వాత ఈ బావి ద్వారా మింగేసేదాన్ని. ఇప్పటివరకు ఎంతమందిని మింగేశావ్? ఇద్దర్ని. వాళ్ళని పిలువు. ఏంటి, ఈ అంకుల్ కూడా దెయ్యమేనా? అమ్మో. మీకు ఈ లోకంలో ఉండే అర్హత లేదు. నువ్వు ఏమీ సాధించలేక పిరికిదానిలా చనిపోయిందే కాక సంతోషంగా కష్టపడి బ్రతుకుతున్న వాళ్ళను కూడా నీ దగ్గరికి తీసుకుపోతావా? మీకు తగిన బుద్ధి చెప్తాను చూడు. లేదు, నన్నేమీ చెయ్యొద్దు. నాకు ఆ అబ్బాయి బాగా నచ్చాడు. నేను ఆ అమ్మాయి శరీరంలోకి వెళ్తాను. అతనితో సంతోషంగా బ్రతుకుతాను. నాకు సహాయం చేయండి స్వామీజీ. మూర్ఖురాలా, నీ ఆశలకు హద్దు లేకుండా పోతుంది. నువ్వు ఇంకా ఈ లోకంలో ఉంటే హద్దులు లేని ఆశలతో ఇంకా ఎన్నెన్ని పాపాలు చేస్తావో. నిన్ను ఇప్పుడే ఈ లోకం నుండి శాశ్వతంగా పంపించేస్తాను. నా శక్తులన్నీ ఉపయోగించి నిన్ను తరిమేస్తాను, పాతాళానికి తొక్కేస్తాను. నీచురాలా. నేను మిమ్మల్ని ఆ దెయ్యం నుండి కాపాడాను. నా శక్తులతో మీకు మళ్ళీ భవిష్యత్తుని ప్రసాదించాను. చూడండి, ఇంక మీకు ఎలాంటి సమస్య లేదు. మీ ఇద్దరూ ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు. ఇంక నేను వెళ్తున్నాను.